హాయ్ అండి, నేను మీ రాజు. ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నుంచి సిబి ప్లస్ కెమెరాస్ గురించి మీకు చెప్పబోతున్నాను. ఈ సిబి ప్లస్ కెమెరాస్ నేను తీసుకున్నానండి. వర్కింగ్ ఎలాగుంది, అవుట్పుట్ అనేది ఎలాగొస్తుంది, మనకు వీడియో క్వాలిటీ ఎలాగొస్తుందంటే నేను చూపిస్తాను. సిబి ప్లస్ కెమెరాస్ 2.4 మెగాపిక్సెల్స్ ఒక్కొక్కటి, అండ్ పవర్ సప్లై ఒకటి తీసుకున్నాను. ఫ్రంట్ అది 60 వాట్ పవర్ సప్లై, అండ్ హార్డ్ డిస్క్ 500 GB హార్డ్ డిస్క్ ఒకటి తీసుకున్నాను. అండ్ సిపి ప్లస్ డిజిటల్ వీడియో రికార్డర్ 4 ఛానల్ డివిఆర్ అనేది ఒకటి తీసుకున్నాను నేను. అది మీకు ఎలా వస్తుంది, వర్కింగ్ ఎలా అవుతుంది, అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అనేది మీకు చూపిస్తాను. ఆల్రెడీ అయితే మా ఇంటికి వేసేసామండి. అది మీకు చూపిస్తాను, చూడండి. ఇదిగండి, ఇది ఫస్ట్ కెమెరా. అండ్ ఇలా ఇది రెండో కెమెరా. అండ్ ఫస్ట్ కెమెరా ఉత్తరం సైడ్ వేసాం, రెండో కెమెరా తూర్పు సైడ్ పెట్టాం మేము. అండ్ లోపలికి వెళ్దామండి. ఆ రెండు కనెక్షన్స్ వైర్లు అనేవి ఇలా వచ్చాయి. ఇదండి, డివిఆర్ కనెక్ట్ చేసాం. ఇది డివిఆర్ 4 ఛానల్ డివిఆర్ తీసుకున్నాము. మాకు 2 కెమెరాసే కాబట్టి 4 ఛానల్ డివిఆర్ అయితే సరిపోద్ది అనేసి 4 ఛానల్ డివిఆర్ తీసుకున్నాం. ఒకవేళ 4 కెమెరాస్ పెట్టుకోవాలనుకుంటే 8 ఛానల్ డివిఆర్ తీసుకోండి. ఎందుకంటే మీకు ఫర్దర్గా ఎప్పుడైనా సరే ఒక కెమెరా అడిషనల్గా యాడ్ చేయాలి అనుకుంటే మళ్ళీ డివిఆర్ మార్చుకోవాల్సిన అవసరం లేకుండా 8 ఛానల్ డివిఆర్ ముందే తీసుకున్నాం అనుకుంటే బెటరు. అంతేగాని 4 ఛానల్ డివిఆర్ తీసుకొని మళ్ళీ మనం 4 కెమెరాస్ పెట్టేసుకొని మళ్ళీ 5వ కెమెరా మనం పెట్టాలంటే అనవసరంగా ఈ డివిఆర్ వేస్ట్ అయిపోద్ది. మళ్ళీ 8 ఛానల్ డివిఆర్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే 2 కెమెరాలు 3 కెమెరాలకి అయితే 4 ఛానల్ డివిఆర్ సరిపోద్దండి. ఒకవేళ 4 కెమెరాలు పెట్టుకోవాలి అనుకుంటే 8 ఛానల్ డివిఆర్ మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది మీరు. ఇదిగండి, ఫ్రంట్కు పవర్ సప్లై తీసుకున్నాను. మీకు ఇందాక బాక్స్ చూపించాను కదా, అది. నెక్స్ట్ మౌస్ ఒకటి ఇస్తారు. ఇది బిఎన్సి కనెక్టర్స్. మొత్తం ఫిట్టింగ్ చేశానండి, అందుకే సరిగ్గా చూపించలేకపోతున్నా. ఇది మేము ఏం చేసామంటే హెచ్డిఎంఐ కేబుల్ ద్వారా టీవీ కనెక్ట్ చేసుకున్నామండి. ఇదిగో అవుట్పుట్. ఫస్ట్ది మీకు చూపిస్తాను, చూడండి. ఫస్ట్ అండ్ సెకండ్. మా ఫస్ట్ కెమెరా అవుట్పుట్ అండి ఇదంతా. ఉత్తరం సైడ్ది. సెకండ్ కెమెరా అవుట్పుట్ మొత్తం అండి తూర్పు సైడ్ది. అవుట్పుట్ అయితే బాగానే ఉందండి, క్వాలిటీ అయితే బాగానే వస్తుంది. క్వాలిటీ కూడా బాగానే ఉందండి. నైట్ కూడా కలర్ వస్తుంది మనకి, కలర్ కెమెరాస్ ఇవి. నాకు ఇది అయితే టోటల్గా అయితే మొత్తం 10,000 పడ్డదండి. హార్డ్ డిస్క్, డివిఆర్ అదే అని. నాకు వర్క్ ఐడెంటిఫైడ్ కాబట్టి నేనే చేసుకున్నానండి వర్కింగ్ అంతా మొత్తం. కెమెరాస్ ఎలా అంటే పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉన్నాయండి. నేను జస్ట్ 3 రోజుల నుంచి కూడా కంటిన్యూస్గా 24 hours ఉంచాను వర్కింగ్. ఎక్కడైనా సిగ్నల్ డ్రాపింగ్ ఏమైనా అవుతుందా, సప్లై ఏమైనా డ్రాప్ అవుతుందా ఏంటంటే చెక్ చేద్దామని 3 రోజుల నుంచి కంటిన్యూస్గా ఉంచాను. ఎక్కడ కూడా మనకి డ్రాప్ అవ్వడం కానీ, స్క్రీన్ బ్లాంక్ అయిపోవడం కానీ గట్టి అయితే అవ్వలేదు. పర్లేదు, బాగానే ఉంది. వర్కింగ్ అయితే బాగానే ఉంది. సిపి ప్లస్ బ్రాండెడ్ బాగానే ఉన్నాయి కెమెరాస్. మీరు కూడా కెమెరాస్ పెట్టుకోవాలి అనుకుంటే సిపి ప్లస్ కెమెరాస్ చూస్ చేసుకోండి, బాగానే ఉన్నాయి. రేటు కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయి, పర్లేదు. ఓకే ఫ్రెండ్స్, దీని గురించి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశాను. నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్స్కి. ఇంకా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకోగలుగుతాను. ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి కొంచెం మాటలు అటు ఇటుగా ఉంటాయి.
కొంచెం రన్ అయ్యే కొలితే మీకు ఇంకా పూర్తిగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను నేను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.